హాయ్ ఆల్. సో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ ఇది చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకుని ఉన్న వీడియో అనమాట. సో ఏంటో ఇలా మొత్తం రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నా జ్యువెలరీ గురించి, గోల్డ్ జ్యువెలరీ కాదు, బట్ నార్మల్గా నేను స్టైల్ చేసే ట్రెడిషనల్ వీడియో 1 గ్రామ్ గోల్డ్ కానీ సిల్వర్లో కానీ చేయించుకున్నవి చూపిస్తాను, నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తము. సో అందుకని చెప్పేసి శారీ వేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు నేను ఈ వీడియో షూట్ చేసే రోజు వరలక్ష్మి వ్రతం అనమాట. సో మంచిగా శారీ మీద అట్లా స్టైల్ చేసి చూపిస్తే బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ వీడియో ఈరోజు ప్లాన్ చేశాను. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వీడియోలో ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. దీని మీద అష్టలక్ష్ములు ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంటాయి. సో అలా అనమాట, నేను అవే స్టైల్ చేసినాను. ఇప్పుడు చాలా క్యూట్గా ఉన్నాయి, మొత్తం రౌండ్ అష్టలక్ష్మిలతో వచ్చి ఉంటుంది. అండ్ ఇలా చాలా హెవీగా ఉన్నాయి. టు బీ ఫ్రాంక్ ఇవైతే కొంచెం వెయిట్ ఎక్కువనే ఉన్నాయి, ఎందుకంటే నాకు తెలుస్తుంది కొంచెం వెయిట్ ఉన్నాయని. అండ్ ఇవన్నీ నేను లైక్ ఎక్కడ పర్చేస్ చేసినానన్నది గుర్తులేదు, బికాస్ చాలా డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్న స్టఫ్ అనమాట ఇదంతా. సో మీకు ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్ జ్యువెలరీ గురించి కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వెతికి వాటి లింక్స్ పోస్ట్ చేస్తాను ఇన్ కేస్ ఆన్లైన్లో నాకు కనిపిస్తే, ఆర్ ఎల్స్ ఆఫ్లైన్ ప్లేస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా ట్రెడిషనల్, ఇట్లా అండ్ టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ ఫినిష్ లో ఉంటాయి. వెరీ క్యూట్, ఇఫ్ యూ క్యాన్ సీ, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మొత్తం ట్రెడిషనల్ వేర్ అనమాట. ఇవి నేను 2 పీసెస్ లో తీసుకున్నాను, ఒకటి వేసుకున్నాను అండ్ ఒక చేతికి వాచ్ పెట్టుకున్నాను. సో నా దగ్గర ఇంకొకటి కూడా ఉందన్నమాట. మీకు డిజైన్ కానీ క్లియర్ గా చూడాలి అనుకుంటే స్క్రూ టైప్, సో ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ బ్యాంగిల్స్ లోనే ఉన్నాయి నా దగ్గర. ఇవి 4 వచ్చాయి, నేను 2 వేరే వాళ్ళకి ఇచ్చేసాను వేసుకుంటారని చెప్పి, బికాజ్ నేను ఎప్పుడు 4 ఎక్కువ వేసుకోను అనమాట. సో ఇవి కూడా ఇవి స్క్రూ టైప్ కాదు, ఇవి జస్ట్ వేసేసుకునేవి. ఫ్లవర్స్ వచ్చి రెడ్ అండ్ వైట్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ఇవి చంపస్వరాలు, మీకు ఐడియా ఉంటే, మేమైతే దీన్ని చంపస్వరాలు అనే అంటాము. ఇవి నేను స్పెషల్ గా కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. నార్మల్ గా 3 లేయర్స్ 2 లేయర్స్ వస్తాయి. ఇవి నేను 4 లేయర్స్ గా కొంచెం బ్రాడ్ లైన్ తోని కస్టమైజ్ చేయించాను పర్ల్స్ లో. ఇది నేను జనరల్ బజార్ లో చేయించాను. మీకు ఏదైనా వ్లాగ్స్ లో, జనరల్ బజార్ వ్లాగ్స్ లో చెప్పుకుంటాను షాప్ గురించి. నేను ఎప్పుడు అక్కడే ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, నాకు ఇలాంటివి చాలా ఇష్టము. సో అందుకే చేయించాను అనమాట. అండ్ ఇంకొకటి కమింగ్ టు నెక్ పీసెస్, ఇది ఒక చోకర్ అనమాట. సో ఇది చాలా డేస్ నుంచే ఉంది నా దగ్గర. సో మీకు ఇలా వస్తుంది. యాక్చువల్లీ స్పెషల్ గా శారీ వేసుకుని జ్యువెలరీ ఇట్లా పట్టు శారీస్ మీదకి, ట్రెడిషనల్ వేర్ మీదకి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇఫ్ యూ కెన్ సీ ఇలా వస్తుంది అనమాట. సింపుల్ గా మనం ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకొక నెక్ పీస్ అనమాట. ఇది ఇలా వచ్చింది, కంటే మోడల్లో వస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ, నేను అన్ని వేసుకొని చూపించలేకపోతాను, ఎందుకంటే నాకు అంత పేషెన్స్ లేదనమాట అన్ని వేసుకొని చూపించేంత. బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు వేసుకొని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఇలా వస్తుంది, చాలా బాగుంటది, వెరీ సింపుల్, అస్సలు నెక్ కుచ్చుకోదు అనమాట, చాలా డీసెంట్ గా ఉంటది. ఎక్కడికైనా ఎక్కువ వేసుకోవడానికి, నార్మల్ శారీస్ మీదకి కూడా బాగానే సెట్ అవుతుంది, హాఫ్ శారీస్ మీదకి అలా. ఇలా ఉందన్నమాట. అండ్ దీని మీదకి మనకి ఒక ఇలా పాపడ్ బిళ్ళ సెట్ కూడా వచ్చింది.
అండ్ మన దగ్గర ఇంకొక నెక్ పీస్ అయితే వచ్చేసింది. ఇది దీనికి లాకెట్ అలా ఏమి ఉండదు, మనం ఇలా పేర్ చేసేయచ్చు దీన్ని డైరెక్ట్ గా, ఇలా వస్తుంది అనమాట. ఇది బొట్టుమాల టైప్ లో ఉంటుంది. ఇది కూడా మంచిగా సింపుల్ గా, అంటే లైక్ నెక్ కి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇవి మొత్తం ఇట్లా మొత్తం లక్ష్మి పీకాక్స్ వచ్చాయన్నమాట, లక్ష్మీదేవి కాదు. సో ఇలా వెరీ ఎలిగెంట్ గా ఉంటాయి. అన్ని ఎలిగెంట్ అని చెప్తున్నానని కాదు కానీ చాలా బాగుంటాయి ఇలాంటివి. నాకైతే ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఇట్లా కంఫర్టబుల్ గా ఎలా అంటే అలా ఫోల్డ్ అయ్యే డిజైన్స్ చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఎక్కువ అలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా నెక్ పీసే, కంటి మోడలే అనమాట. ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది మంచిగా ఇలా నెక్ కి కూర్చుంటది అనమాట. కంటే మోడల్, శంకు చక్రం అవి వచ్చాయి వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్వి. సో ఇలా ఇది జస్ట్ మనము నార్మల్ గా ఇలా నెక్ కి అడ్జస్ట్ చేసుకొని మనం వెనకాల ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా క్యూట్ గా ఉంది కదా, వెరీ సింపుల్ అండ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అలా ఉంటది. అండ్ ఇప్పుడు మనం చైన్స్ అవన్నీ చూసేసాం కదా, ఇంకా పాపడ్ బిళ్ళలు చూద్దాము. ఇంకా చైన్స్ ఉన్నాయి, సో మధ్యలో కొంచెం పాపడ్ బిళ్ళలు యాడ్ చేద్దాం అని చెప్పేసి ఇది ఒక సింపుల్ పాపడ్ బిళ్ళ అనమాట. ఇలా వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది మిడిల్లో. సో అలా. అండ్ ఇవి కలెక్షన్స్ మొత్తం నేనేమి సింగిల్ వీక్ లో కానీ డేలో కానీ మంత్ లో కానీ తీసుకోలేదు, చాలా డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నవి. ఇవి 2 పీకాక్స్ వచ్చి, సో చాలా డేస్ నుంచి కలెక్ట్ చేసినవి. 2 సైడ్స్ పీకాక్ వచ్చి ఉంటుంది, రెడ్ స్టోన్స్ వచ్చాయి. ఇది నార్మల్ గా లాంగ్ పాపడ్ బిల్ల అనమాట. జనరల్ గా ఇప్పుడు అన్ని షార్ట్ వస్తున్నాయి కదా, ఇది ట్రెడిషనల్ లాంగ్ పాపడ్ బిల్ల. సో యా, మీకు దగ్గర నుంచి చూడాలంటే ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది చిన్నది, నార్మల్ గా ఇది ఇలా పెట్టేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది అనమాట. యా, అండ్ 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 ఇది ఒక చైన్. నార్మల్ గా ఇది మనం కావాలంటే ఇలా లాంగ్ చైన్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు, సింపుల్ గా అలా చైన్ లాగా కానీ, నార్మల్ గా ఎప్పుడైనా అమ్మవారికి ఫోటోకి చైన్ లాగా అలా వేసుకోవచ్చు. అండ్ బేసికలీ ఇది హిప్ చైన్ అనమాట. మొత్తం ఇలా ఎక్స్టెన్షన్ వచ్చింది, ఇలా హిప్ చైన్ వస్తుంది. సో సింపుల్ హిప్ చైన్స్ చూసాం కదా ఇందాక, ఇది ట్రెడిషనల్ బెల్ట్ టైప్ అనమాట. ఇవన్నీ నేను 1 గ్రామ్ గోల్డ్ లోనే తీసుకున్నాను, కొన్ని సిల్వర్ లో ఉన్నాయి, బట్ ఇది మాత్రం 1 గ్రామ్ గోల్డ్. ఇది ఇలా ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్లీ దీనికి కింద పర్ల్స్ పోయాయి, ఇవి వేపించాలి, బట్ లేదంటే ఇది చాలా మంచి ట్రెడిషనల్ గా ఉంటది. నీట్గా సో ఇందాక మనము గోల్డ్ ఫినిషింగ్ లో చూసాం కదా, ఇది డైమండ్ ఫినిషింగ్ లో వస్తుంది అనమాట. వైట్ స్టోన్స్ కంప్లీట్ గా, మిడిల్ లో రెడ్ స్టోన్ వచ్చింది. కావాలంటే మనం స్టోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ కింద మొత్తం పర్ల్స్ వచ్చాయి అనమాట. ఇది ఇలా నీట్ గా ఉంటది. ఇది కూడా మనం చాలా శారీస్ మీదకి నీట్ గా స్టైల్ చేయొచ్చు. సో ఇప్పటివరకు ట్రెడిషనల్ లో, డైమండ్ ఫినిష్ లో అండ్ నార్మల్ సింపుల్ చైన్ లో చూసాం కదా హిప్ బెల్ట్స్. ఇంకొక హిప్ బెల్ట్, ఇది టెంపుల్ జ్యువెలరీ అనమాట. ఇదైతే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, లెహెంగాస్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ, ఎనీ శారీ మీదకి స్టైల్ చేయొచ్చు జ్యువెలరీ పేరప్ చేసుకొని. అండ్ నా ఫేవరెట్ అనమాట అమాంగ్ ఎవ్రీ హిప్ బెల్ట్స్. చాలా సింపుల్ గా అన్నిటి మీదకి స్టైల్ చేయొచ్చు. హోప్ మీ అందరికి కూడా ఏది నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మీ అందరికి ఏదైనా ఎక్కువగా నచ్చింది తీసుకోవాలి అనుకుంటున్నారన్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నాకు తెలుసుంటే నేను ఆ షాప్ లింక్స్ కానీ, ఆన్లైన్ స్టోర్ అయితే ఆన్లైన్ లింక్స్ కానీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి అండ్ ఇయర్ రింగ్స్ లో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట. ఇందాక మనం చూసాం కదా హిప్ చైన్ డైమండ్ సెట్, దాని మీదకి ఈ ఇయర్ రింగ్స్. ఇవి
సేమ్ అలానే వీటిలో కూడా స్టోన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది అనమాట. కొంచెం హ్యూజ్ హెవీ డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి బాగుంటాయి. సో ఇలా అనమాట. అండ్ ఇఫ్ నచ్చితే మాత్రం ఓన్లీ ఈ ఇయర్ రింగ్స్ ఒక్కటే కూడా పేర్ చేసుకోవచ్చు. చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. అండ్ నా దగ్గర ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి సింపుల్ బుట్టాస్ అన్నమాట. ఇది ఐ థింక్ ఇది కూడా నాకు ఏదో చైన్ మీదనే వచ్చాయి. ఇలా ఇవి కూడా క్యూట్ ఉంటాయి. వీటి మీద కూడా వైట్, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ గా. అండ్ ఇంకొకటి ఇవి వచ్చేసి పీకాక్ మోడల్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఇవి కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇవి అన్ని ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా బాగుంటాయి. ఇట్లా చాంద్ బాలీస్ లాగా ఇలా వస్తుంది. వీటి బ్యూటిఫుల్ గా ఉంటాయి. చాలా ఎలిగెంట్ గా డిఫరెంట్ మోడల్ అన్నమాట. అంటే చాలా హ్యూజ్ బుట్ట వచ్చింది, చాంద్ బాలి వచ్చింది అండ్ స్టడ్ వచ్చింది. సో అది. అండ్ ఇంకొకటి ఇందాక నేను మీకు చూపించాను కదా ఒక నెక్లెస్ ఇలాంటిది, ఇట్లా మూన్ షేప్ లో ఉండే నెక్లెస్, పాపడ్ బిల్ల కూడా వచ్చింది దానికి. దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. మనకి పాతకాలంలో ఇక్కడ పెట్టుకుండేవాళ్ళు కదా ఇలా ఓన్లీ ఈ మూన్స్ బిల్లల్లాగా, అలా ఉంది ఇది. కూడా నైస్ ట్రెడిషనల్ వేర్ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇంకొక అండ్ మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి, కొంచెం ఫ్యాన్సీగా. ఇది రోజ్ గోల్డ్ లో వచ్చాయి అనమాట. బుట్టాస్ కింద పర్ల్స్ వచ్చాయి, పైన స్టడ్ కి కూడా పర్ల్స్ వచ్చాయి. ఇవి లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలా చాలా బాగా అనిపిస్తాయి. సో ఇదన్నమాట. అండ్ ఇవి కొంచెం బాగా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, ఈజీగా వేసుకోవడానికి. ఏ అవుట్ఫిట్స్ మీద కన్నా మంచిగా సెట్ అయిపోతాయి అన్నమాట. అండ్ మన నెక్స్ట్ పేర్ ది ట్రెడిషనల్. ఇది నేను కుషాల్స్ లో తీసుకున్నాను. నాకు ఇది రీసెంట్ టైమ్స్ లో తీసుకున్నాను. జస్ట్ చూడటానికి వెళ్ళి నచ్చి తీసుకున్నాను అనమాట. అందుకే ఇది బాగా గుర్తుంది. పైన పీకాక్ వచ్చింది, యాంటిక్ ఫినిష్, కింద పర్ల్స్ వచ్చేసాయి మొత్తము ఇలా అనమాట. అండ్ మన దగ్గర ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలా వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి ఉన్నారనమాట. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కింద లక్ష్మీదేవి. అసలు ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎంత గ్రాండియర్ గా ఉంటాయంటే అసలు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని నెక్ లో ఏం వేసుకోకుండా కూడా మస్తు ఉంటాయి. కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో ఇలా అన్నమాట. అండ్ మన ఇంకొక జ్యువెలరీ పీస్ ఇది వచ్చేసి కొంచెం నేను చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను చోకర్. బట్ ఇప్పుడైతే నాకు ఇది వేసుకునే ఇంట్రెస్ట్ లేదు. బట్ స్టిల్ నచ్చి అలానే ఎవరికి ఇవ్వాలని లేక ఉంచేసుకున్నాను. కెన్సీ ఇప్పుడు కొంచెం ఇలాంటిది వేయటానికి అంత ఇష్టపడట్లేదు, బట్ చాలా బాగుంటుంది. సో అలానే దాచేసుకున్నాను అనమాట. అంత క్యూట్ ఉంది కదా కెన్సీ. అండ్ ఎస్, అండ్ ఆ నెక్ పీస్ మీద చోకర్ మీద ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. అది. అండ్ మన దగ్గర ఇంకొక లాంగ్ చైన్ ఉంది, ఇలా వచ్చింది. ఇది కొంచెం సెట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా 3 లేయర్స్ వచ్చి పైన పీకాక్స్ వచ్చాయి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా. ఇంకొక లాంగ్ చైన్ ఇది వచ్చేసి రామ్ పరివార్ది అనమాట. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. ఇది మా అన్న మ్యారేజ్ అప్పుడు పర్చేస్ చేశాను. చాలా నీట్, ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే నైస్ లుక్ అనమాట. అంటే ఇలా
ఐ విష్ ఐ కుడ్ షో యూ. ఇట్లా వస్తుంది మొత్తం చైన్ అంతా. ఇంత బాగుంది కదా అసలు, వెరీ గ్రాండ్ లుక్. నా ఫేవరెట్ ఇది, అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇంకొకటి, ఇన్ని జ్యువెలరీలో గుట్ట పూసలు లేకుండా ఉంటుందా? ఇది గుట్ట పూసలు అనమాట. ఇలా మనం మిడిల్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా లాంగ్ చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. ద గ్రాండ్ లుక్ ఉంది కదా అసలు. గుట్ట పూసలకి ఉన్న అందం దేనికి ఉండదన్న ఫీలింగ్. మీరేమంటారు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎస్, ఇలా వస్తుంది, వెరీ గ్రాండ్ లుక్ అన్నమాట. ఇంకొక ఇయర్ రింగ్ పీస్ ఉందన్నమాట. ఇదైతే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, మంచిగా కుందన్స్ వచ్చి ఇలా బుట్టాస్ వస్తాయి. ఇవి కూడా ఓన్లీ ఇవి స్టైల్ చేసా కూడా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ మీదకి, అట్లాంటి వాటి మీదకి, గౌన్స్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం డ్రెస్కి అందం తెచ్చిస్తుంది అనమాట. అంత బాగున్నాయి. నాకు ఇలాంటి హ్యూజ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఎస్, అందుకే పర్చేస్ చేశాను. అండ్ కమింగ్ టు వన్ మోర్ ట్రెడిషనల్ జ్యువెలరీ. ఇది వచ్చేసి ఇదేంటి పాములాగా ఉంది అనుకుంటున్నారా? జడబిల్ల. ఇది మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఇలా జడకి తగిలించుకోవచ్చు. మొత్తం హుక్స్ వచ్చాయి అక్కడ జుట్టంతా. చాలా బాగుంటుంది ఏదైనా మ్యారేజెస్కి కానీ అలా. ఇది నేను మా అన్నయ్య మ్యారేజ్కి పర్చేస్ చేశాను. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అప్పటి నుంచి ఒక 2-3 టైమ్స్ అయితే స్టైల్ చేశాను. అండ్ నాకు ఇంకొక పాపడ్ బిల్ల కనిపించింది. ఇది ఎంత బాగుంది కదా, నాకైతే ఇదే చాలా ఇష్టం. ఎక్కువ వేసుకుంటూ ఉంటాను ఇదే. సో ఇదైతే ఇలానే ఉంచేద్దాం. ఇంకొక నెక్ పీస్ చూద్దాం. వావ్, యూ కెన్ సీ దిస్. ఎంత బాగుంది కదా. ఇది నేను నా ప్రీ వెడ్డింగ్ షూట్కి స్టైల్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ మీరు కానీ ఆ వీడియోస్ చూడకుంటే చూడండి, లేదంటే ఇక్కడ చూసేయండి. ఎంత బాగుంది కదా ఇది. ఇట్లా ఎమరాల్డ్స్ వచ్చి మొత్తం ఇట్లా టెంపుల్ జ్యువెలరీలో వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. ఇది నేను ఒక ఆన్లైన్ పేజ్ నుంచి పర్చేస్ చేశాను. మీకు కావాలంటే నేను తన లింక్స్ ఇస్తాను. అండ్ ఇందాక చూసాం కదా నెక్లెస్ టెంపుల్ జ్యువెలరీ, దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట. నెక్లెస్ ఎంత గ్రాండ్గా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అంతే గ్రాండ్గా ఉన్నాయి. సో అది. అండ్ మన దగ్గర ఇంకొక పాపడ్ బిల్ల కూడా ఉంది. ఇలా ఇది కొంచెం అంటే ఏదైనా లెహంగాస్ మీదకి అలా చాలా బాగుంటుంది. పచ్చి వర్క్ లాగా వచ్చిందనమాట, కుందన్స్ అలా. సో అది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇలా కొంచెం డైమండ్ ఫినిష్ వైట్ జ్యువెలరీలో చూద్దాము. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. ఇవి నేను నా రిసెప్షన్లో తీసుకున్నాను. మొత్తం వైట్ వస్తుంది అనమాట, సిల్వర్లో. అండ్ ఇంకొక నెక్ పీస్ కూడా ఉంది. ఇది కూడా నేను నా రిసెప్షన్లోనే పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి నేను నా రిసెప్షన్కి తీసుకున్న చోకర్ అనమాట. డైమండ్ ఫినిష్లో ఉంటుంది, పింక్ స్టోన్స్. యాక్చువల్లీ నా రిసెప్షన్ డ్రెస్ ఫ్రాక్ పింక్ అనమాట, అందుకే ఇలా బేబీ పింక్లో తీసుకున్నాను. ఇలా వస్తుంది. సో అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది అసలు నేను ఇప్పటిదాకా స్టైల్ చేయలేదు. ఇది కొంచెం క్వీన్స్ పింక్ అంటారు కదా, అలా ఉంది నెక్ పీస్. ఇది కూడా సిల్వర్ ఫినిష్లోనే వచ్చింది. యూ కెన్ సీ ఎంత బాగుంది కదా డైమండ్ ఫినిష్లో. ఇలా వస్తుంది అనమాట. మంచిగా ఫ్యాన్సీ శారీస్ మీదకి అలా ఎనీ శారీ మీదకి మంచిగా స్టైల్ చేయొచ్చు. సింపుల్గా జార్జెట్ శారీస్, వర్క్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది అనమాట.
నుంచి. అండ్ దీని మీదకి మనకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి నాట్ ఓన్లీ చైన్ మీదకే కాదు, దేని మీదకైనా పెట్టేసుకోవచ్చు. ఇంత సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి వీటికి. అండ్ మన దగ్గర ఇంకొక ఈ సిల్వర్ కలెక్షన్లోనే ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దీని మీద కూడా నెక్ పీస్ ఉండాలి, ఇక్కడ కనిపించట్లేదు, సో అందుకే ఓన్లీ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఇది ప్లెయిన్ వైట్, దేని మీదకైనా పెట్టేసుకోవచ్చు, మంచిగా మ్యాచ్ అయిపోతుంది. అలా అన్నమాట, అది సంగతి. సో ఫైనలీ నా జ్యువెలరీ కలెక్షన్ అంతా అదనమాట. సిల్వర్, 1 గ్రామ్ గోల్డ్ అన్నీ. సో అండ్ వెరీ సూన్ నేను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చేస్తాను. మీకు ఎవరికైనా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, విల్ ప్లాన్ ఫర్ ఇట్. సో ఇప్పుడు అయితే కాదు, బట్ ఇంకా కొంచెం డేస్ అయిన తర్వాత విల్ షేర్ ఫర్ షూర్. అదనమాట సంగతి. అండ్ మీ అందరికీ ఎలా నచ్చింది నా 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ కలెక్షన్ అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ పీసెస్ ఎక్కువ నచ్చాయి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఏదైనా పర్చేస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి పింక్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఎక్కడ పర్చేస్ చేయాలి, పర్చేస్ లింక్స్ కానీ ఏదైనా వాట్సాప్ గ్రూప్స్ ఉంటే అలా. సో అదనమాట సంగతి. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వెరీ లాంగ్ ప్లాన్డ్ వీడియో ఇస్ డన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. సో మీ అందరు కూడా వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. వెరీ సూన్ మెల్లిమెల్లిగా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో యా, మీరందరూ వీడియోస్ చూడండి, కామెంట్స్ చేయండి, అండ్ ఇట్ విల్ గివ్ మీ అ బూస్ట్ అనమాట. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకెవరికైనా నచ్చితే షేర్ చేసేయండి.